పులివెందులలో చేలో మెడికల్ కాలేజ్కు పిలుపునిచ్చారు. వైసీపీ అనుబంధ విద్యార్థి యూత్ వాలంటరీ సోషల్ మీడియా వికలాంగుల సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో 17 మెడికల్ కళాశాలలు నిర్మించారని పార్టీ నేతలు తెలిపారు. అరాకొర మిగిలిన కళాశాలలో కూడా పూర్తి చేస్తే ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించలేమని కూటమి ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అంటే పేద విద్యార్థులకు వైద్య విద్య ప్రజలకు దూరం చేయడమేనని వెల్లడించారు. అసలు కాలేజీలు కట్టలేదు. జగన్మోహన్ రెడ్డి అంతా ఊహా ప్రపంచంలో గ్రాఫిక్స్ చూపిస్తున్నాడు. గ్రాఫిక్స్ చూపించేది మేము కాదు, మీరు. ఎలా చూపిస్తున్నారంటే ఏదైతే ఇప్పుడు రాజధాని కడతామని చెప్తున్నారు, దాంట్లో పరిస్థితి ఏంది? నీళ్ళు రావుడు, తోడుడు, కంపగొట్టుడు. ఇదే 3 సంవత్సరాల నుంచి. మీరు గతంలో 4-5 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలు ఏం చేస్తున్నారు? వాన పడుతుంది, కంపలు మొలుస్తాయి, నీళ్లు తోడతారు, కంపలు కొడతారు. ఇదే డబ్బులతోనే చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. ఇకపోతే మెడికల్ కాలేజీకి సంబంధించి చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు ఏదైతే మీరు పులివెందులో జగన్మోహన్ రెడ్డి చిన్న ఇటుక పిల్ల కూడా కట్టలేదని చెప్పి చెబుతున్నారో, నిన్నటికి నిన్న అంటే 16వ తారీఖు నాడు ఒక టెండర్ ఇచ్చారు. ఏం టెండర్ ఇచ్చారు? పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి టెండర్ డాక్యుమెంట్ ఇచ్చారు. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇచ్చినది 51 ఎకరాలకు 562 కోట్లు కేటాయించినది. ఇప్పుడు టెండర్ పిలిచి 560 కోట్లు ఎప్పుడు? గత 5 సంవత్సరాల కిందట. అంటే దానికి మనం 20% వేసుకున్నా కానీ దాదాపు 800 కోట్లు ప్రాజెక్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు వచ్చి టెండర్ ప్రాజెక్టు మీరు చూడొచ్చు. ఇక్కడ ఇంకా 168 కోట్లు ఖర్చు పెడితే పులివెందుల కాలేజీని మనము పూర్తి చేయొచ్చు అని చెప్పి ఇంత అబద్ధ ప్రచారాలు చేయడము అవసరమా? అంటే మీరు చేసిన దొంగతనాన్ని ఇన్ని రోజులు చూపించకుండా ఈ రోజు చూపిస్తారు. అంటే